అలా బగారా పులావ్ పెట్టి బాగా మ్యారినేషన్ కి చూసుకోవచ్చు జీడిపప్పులు ఎన్ని వేస్తుర్రు. ఫుల్ జీడిపప్పులు అయితే ఇస్తుర్రు. బాబా పీస్ ఇదే అనమాట. జాయింట్ అన్నిటికంటే ఫేమస్ సత్యబాబులో. అందరికి పేరు వచ్చింది మాత్రం ఇదే. మస్తు టెంప్టింగ్ ఉంది చూస్తానికి. మంచిగా ఫ్రీ అయ్యి రోస్ట్ అయ్యి ఎట్లా ఏ కలర్లో ఉంది చూడండి. ఎంత బాగా రోస్ట్ అయిందంటే గీ రోస్ట్లో కూడా కాజూస్ దిట్టంగా వేసిండు. స్మెల్ చిట్టి రొయ్యలు అనమాట, పెద్దవి కూడా కాదు, మొత్తం గీయే. హలో గైస్, ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన సత్యబాబు బిర్యానీ. అసలు సత్యబాబు బిర్యానీ అంటే ఒక లాస్ట్ ఒక 5 years నుంచి దుమ్ము రేపుతుంది. హైదరాబాద్ మొత్తానికి దుమ్ము రేపుతుంది అనమాట. సో ఎవరైనా జాయింట్ బిర్యానీ చూపిస్తారు జనరల్ గా అందరూ. ఈ రోజు మనం జాయింట్ బిర్యానీ ఒకటి ఏమేమి ట్రై చేద్దామన్నా. చికెన్ గీ రోస్ట్ బిర్యానీ అండ్ ప్రాన్స్ రోస్ట్ బిర్యానీ అండ్ దాంతో పాటు మనం వీలైతే పకోడీ కూడా తీసుకున్నాం. పకోడీ బాదంపల్లి అయితే ఇంతకుముందు ఆల్రెడీ ట్రై చేసిన అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్స్ లో కూడా పెట్టినాం. మాకైతే అంత ఎక్కలేదు, మాకైతే అంత మంచిగా అనిపించలేదు. కొంచెం వాటరీగానే ఎక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. ఉంది ఆ ప్రైస్ కి కొంచెం చిక్కగా ఉండాలి, బట్ పల్స ఉంది. జీడిపప్పులు అయితే ఉన్నాయి కానీ అంత హైప్ అయితే లేదు. బట్ చాలా మంది బాదంపాలు వీడియో పెట్టారు అనమాట. పకోడీ మాత్రం ఎవరు చూపలేదు. మనం ఈసారి పకోడీ ట్రై చేద్దాం, వెరైటీగా చికెన్ గీ రోస్ట్ ట్రై చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొబ్బరి పాలన్నం అయితే దొరకదు. కొబ్బరి పాలన్నం అయితే ఉప్పల్లో లేదు. ఉప్పల్ ఉన్న బ్రాంచ్ లో కొబ్బరి పాలన్నం కానీ మటన్ షోర్వా కానీ అవైతే లేవన్నమాట. కూర్చొని తినడానికి కూడా చాలా చిన్న స్పేస్ అయితే ఉంది. సో మరి ఈ రోజు ఏం చేద్దామంటే ఇక్కడ పార్సల్, సత్యబాబు అంటేనే పార్సల్ చాలా మంది నచ్చుతుంది పార్సల్ చేసే విధానం. సో మనం పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళి అయితే తిని చూపిస్తాం మీకు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, మన ఇక్కడ ఉప్పల్ దాటిన తర్వాతకి నెక్స్ట్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదండి. ఆ మెట్రో స్టేషన్ దగ్గర ఎదురుగానే ఇట్లా కనిపించేస్తుంది మీకు. మెట్రో స్టేషన్ పోయే దారిలో రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఉప్పల్ వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట సత్యబాబు బిర్యానీ అని పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. గూగుల్ లొకేషన్ కట్టి వచ్చేస్తుంది. బయటంగా చూసానికి అయితే జనాలు అయితే కుప్పలు ఉన్నారు. అసలు పక్కన రాఘవేంద్ర కూడా ఉంది. బాబా చికెన్ గీ రోస్ట్ బగారా ప్లస్ ఒకటి ప్రాన్స్ రోస్ట్ బగారా, పకోడీ స్మాల్ ఇచ్చేసి. సో లోపలికి రాగానే చూసుకోవచ్చు గాయస్. అసలు ముందల్లే మొత్తం అన్ని ఐటమ్స్ అయితే పెట్టారనమాట. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చేసి చికెన్ గీ రోస్ట్ అంట. ఇదైతే ఫ్రాన్స్ చూసుకోవచ్చు. ఇదే చాలా ఫేమస్ అనమాట చికెన్ జాయింట్ బిర్యానీ. కానీ మనం ఆల్రెడీ అయితే వీడియో తీసేసినాం. ఇదైతే ఆలుగడ్డ కూర్మలా ఉంది, అదైతే గ్రేవీ, ఎగ్స్ కానీ అక్కడ పార్సల్ ఆల్రెడీ చేసి పెట్టి చూసుకోవచ్చు. మిర్చి గసాలం, పెరుగు కానీ అవన్నీ. సో లోపల సీటింగ్ కూడా వచ్చేసి ఇట్లా ఉంటుంది. నార్మల్గానే ఉంటుంది అనమాట. మీ అందరికి తెలిసింది సత్యబాబు అంటే పర్లేదు. ఇదిగోండి, ఇదే వీళ్ళు ఎంతో ఫేమస్ అయిన బాదం పాలు. ఇక్కడ మీకు రాగానే ఇక్కడ ఒకటైతే ఇంటిమేషన్ అయితే ఇస్తారనమాట, బివేర్ ఆఫ్ ఫేక్ సత్యబాబు అవుట్లెట్స్ అని చెప్పి. వీళ్ళకైతే మొత్తం 4 ఉన్నాయి. మూసాపేట్, కోకిటిపల్లి, ఉప్పల్, కొండాపు. స్పెషల్ మెన్షన్ చేసిన అనమాట. ప్రేమగా, అనురాగంగా, వితౌట్ పామ్ ఆయిల్, ఫుడ్ కవర్, డాల్డా టేస్టింగ్ సాల్ట్ ఇవేవి లేకుండా తయారు చేస్తారని మెన్షన్ చేశారు క్లియర్ గా. ఈ చికెన్ గీ రోస్ట్ అయితే చూస్తుంటే మస్తు టెంప్టింగ్ ఉంది. ఆ కలర్ కే పడిపోదాలి. ప్రాన్స్ కూడా చిట్టి రొయ్యలు అనమాట. ఇదే మన చికెన్ గీ రోస్ట్ అనమాట. వీళ్ళైతే పార్సల్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. వెరైటీ ఉంటుంది. అలా మంచిగా అరిటాక్ లో అలా బగారా పులావ్ పెట్టి, పులావ్ అంటారు వీళ్ళు జనరల్ గా, అలా బగారా రైస్ పెట్టి దాంట్లోకి కావాల్సిన కర్రీ మనం ఏ ఐటమ్ తీసుకుంటే ఆ ఐటమ్ అయితే అలా పెట్టి నీట్ గా ఫోల్డ్ చేసి అయితే ఇస్తారనమాట. ఇస్తరాకు పలావ్, ఇస్తరాకు పలావ్ టైప్. ఇదే హైలైట్ అని చెప్పవచ్చు వీళ్ళ దగ్గర. వీళ్ళైతే ఇలా మంచిగా జీడిపప్పు ఆల్రెడీ మంచిగా దట్టించి అయితే పెడతారనమాట. బాగా మ్యారినేషన్ కి చూసుకోవచ్చు జీడిపప్పులు ఎన్ని ఇస్తుర్రు. ఫుల్ జీడిపప్పులు అయితే ఇస్తుర్రు. బాబా ఇప్పుడు అలా జీడిపప్పులు వేసి ఆ మసాలాతో అయితే కలుపుతారు అనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర నార్మల్ చికెన్ కోడి వేపుడు కూడా ఉంటుంది. మనం కాజు చెప్పినాం కాబట్టి సపరేట్ గా దాంట్లో కలిపి అయితే వేస్తాడనమాట. చూసుకోవచ్చు బుక్కకి 4-5 తగులుతాయి. అసలు పక్క ఆంధ్ర స్టైల్ అన్నట్టు అట్లా ఫ్రై అయితే చేస్తారనమాట. కొన్ని కళ్యామాకులు కూడా వేస్తారు. కళ్యామాకు అంటే అందరూ తెలియవచ్చు. కరేపాకు కూడా ఇస్తుంది అనమాట. మంచిగా కరేపాకు తోటి ఫ్రై అయితే ఇస్తారు. వైస్ మీరు మసాలా डालते कुछ भी नहीं, అది మసాలా అయితే సపరేట్ చేసేది ఏమి ఉండదంట. ఇలాంటి మంచి బాక్స్లు అయితే పార్సల్ చేసి అయితే ఇస్తారు. ఆహా, ఎగ్ పీస్ లేకుంది. ఒక పీస్ అయితే ట్రై చేద్దాం జనరల్ ఎట్లుందో కాలుతుంది నార్మల్గా. ఇదైతే బోన్లెస్, సో ట్రై అయితే చేద్దాం అనమాట. చూసుకోవచ్చు కాజు ఉంది, ఒక పీస్ ట్రై చేద్దాం. పైన మసాలా లేకున్నా అటు పౌడర్ లేకున్నా ఇచ్చి పడేసింది. లోపల వరకు వెళ్ళింది. మన పార్సల్ అయితే వచ్చింది గాయస్. చూడండి గాయస్, ఫుల్ ప్యాక్ లో ఉంది. హల్వా ఫ్రీ వచ్చింది. మనైతే పార్సల్ అయితే ఇంటికి తెచ్చుకున్నాం అనమాట. చూసుకోవచ్చు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మనకి ఇక్కడ బిర్యానీ గ్రేవీ ఉండదు, ఇది కట్ట ఉంటది. సత్యబాబుకి ఎప్పుడైనా గ్రేవీ రాదు, కట్ట మాత్రమే వస్తుంది.
ఉల్లిపాయలు ఎన్ని ప్యాకెట్లు. ఇదైతే ఒకటి ఫ్రాను, ఒకటేమో చికెన్ గీ రోస్ట్, ఇదైతే చికెన్ జాయింట్ బిర్యానీ. ఫస్ట్ మన అన్నిటికంటే పకోడీ టేస్ట్ అయితే చూద్దాం. చూస్తానికైతే పకోడీ మస్తు ఉంది అసలు. చూడండి కాజు ఎట్లా ఉందో, ఒక్కొక్క దానికి కాజు చూసుకోవచ్చు ఎంత కాజు ఉందో. మనకి స్టఫింగ్ కాజు ఇట్లా మసాలాతో పాటు కాజు మిక్స్ చేసేస్తారు అనమాట. సో కాకపోతే అక్కడ తిన్నప్పుడు ఇంకా బాగుందన్న, కరకర అక్కడ క్రిస్పీ ఎక్కువ ఉంది. ఒక 40 minutes పడుతుంది మాకు రావడానికి. ఇట్లా తీస్తుంటే కాజు ఆహా మంచి రోస్ట్ అయింది కాజు. స్పైసీ మాత్రం ఇలా కాడ కొంచెం ఎక్కువనే ఉంది. వాళ్ళు మసాలా స్పెషల్గా మనకి ఏం చేయరు, ఆల్రెడీ కలిపిన మసాలానే ఉంటుంది, దాంతో ఇస్తారు. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మనం అక్కడ ఒక పీస్ తిన్నాం కదా, అది మాత్రం కరకర అని ఒక రేంజ్లో ఉంది. ఫస్ట్ అయితే పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. రెండింటికి అన్నిటికీ రైస్ అయితే సేమ్ ఉంటుంది, బగార్ రైస్, కాకపోతే కర్రీస్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే చికెన్ రోస్ట్, ప్రాన్స్ రోస్ట్ చెప్పినాం కాబట్టి సపరేట్ బాక్స్ లో వచ్చింది. అదే చికెన్ ఫ్రై కానీ జాయింట్ తీసుకుంటే మాత్రం దీంట్లో కలిపించేస్తారు. ఆయిల్ ఉంటుంది అనమాట. వీళ్ళ ప్యాకింగ్ హైలైట్ అసలు. వీళ్ళ ప్లేట్ కూడా వస్తలేదు, నేను ఉట్టగా పట్టుకోవడానికి ప్లేట్లో పెట్టుకున్నా కానీ విస్తరాకు కింద మళ్ళీ ఇంకో ప్లేట్ అనమాట వీళ్ళది. 2 ప్లేట్లు వస్తాయి, చూసుకోవచ్చు అసలు. ఆహా రైస్ చూడండి సాలిడ్ ఉంది, రైస్ క్వాంటిటీ ఇద్దరు మంచిగా తినొచ్చు అనమాట. క్వాంటిటీ రెడీ టు ఈట్ లాగా ఇది, రెడీ టు ఈట్. ఎక్కడ నిల్చున్నా ఎక్కడ కూర్చున్నా తినేసేయచ్చు అసలు. కర్రీ కొంచెం ఒకళ్ళు సరిపోతుంది కానీ రైస్ మాత్రం ఇద్దరు హ్యాపీగా తినొచ్చు. ఫుల్ క్వాంటిటీ రైస్ అసలు అదే నాకు ఎగ్ రాలేదు, నీకు ఎగ్ వచ్చింది. కింద కామెంట్ చేయండి మీకు కనుక మిస్ అయితే. ఫస్ట్ అయితే మనం ఇది రవి అన్న బ్రోది సత్యబాబు బిర్యానీ మ్యాక్సిమం అందరూ తెలుసు. ఫస్ట్ ఏం తిందాం అన్న, చికెన్ ఫ్రై ఫ్రాన్సా? చికెన్ మామూలుగా 2 డబ్బాలు అయితే ఉన్నాయి, చూద్దాం దేంట్లో ఏది ఉందో. ఓహో మనకి ప్రాన్స్ ఎగ్ దీంట్లోనే ఇచ్చిండు సాయి. ఆహా ప్రాన్స్ ఎగ్ దాంట్లో ఇచ్చిండు. ఓకే ఎగ్ అయితే మర్చిపోలేదు గాయస్, ఎగ్ వచ్చింది కాకపోతే రైస్లో కాదు దాంట్లో వచ్చింది. పార్సల్ మాత్రం ఏమో గట్టిగా చేసిండు, నూనె గారకుండా. ప్యాకింగ్ అయితే నెంబర్ 1 గాయస్, నెంబర్ 1 ప్యాకింగ్ అసలు. ఫస్ట్ నీ క్వశ్చన్ తెలుసా, సత్యబాబు వచ్చిన తర్వాత మిగతా బాబులు అన్నీ వచ్చినాయి హైదరాబాద్. చూసుకోవచ్చు అన్ని ప్యాకింగ్ చేసి. ఆనియన్స్ కూడా చూడండి ఎంత ప్యాకింగ్ చేశారో, చూసుకోవచ్చు. ఇదైతే ఆహా ఇదైతే చికెన్ రోస్ట్, చికెన్ గీ రోస్ట్. చూస్తానికే మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది మీకు. ఆహా మన గ్రేవీ అయితే కావాలి మెయిన్. చూడండి ప్రాన్స్ స్మెల్ చిట్టి రొయ్యలు అనమాట, పెద్దవి కూడా కాదు, మీడియం కూడా కాదు, మళ్ళీ చిట్టి. ఇక్కడ మనం మిస్ అయిన బాయిల్డ్ ఎగ్. ప్రాన్స్ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ వచ్చింది, ప్రైస్కి అయితే ఇంకా అంతే. ఇక మరి చిట్టి రొయ్యలు కొంచెం దొరకడం కష్టం, అంటే ఓన్లీ ఆంధ్ర సైడ్లో ఎక్కువ దొరుకుతాయి. ఫస్ట్ అయితే మనం ఈ చికెన్ గీ రోస్ట్ అయితే ట్రై చేద్దాం. చూసుకోవచ్చు పీసు, ఆహా చూస్తానికి మస్తు టెంప్టింగ్ ఉంది. కొంచెం గట్టిగా ఉంటుంది, రోస్ట్ అంటే తెలుసు కదా, పీస్ ఉడకబెట్టినట్టు కాదనమాట, ఫ్రై లాగా ఉంటుంది. ఇలా మంచిగా ఒత్తు కలుపుకోవాలి గాయస్. ఇది కారం కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర, కాకపోతే గీ రోస్ట్ అయితే కారం ఉండదు, స్పైసీ మామూలుగా. జాయింట్ అయితే ఫుల్ కారం ఉంటుంది, మనం ఎంతమంది తిన్నాం కదా. ఇట్లా మంచిగా కలుపుకొని ఆహా గీ రోస్ట్ ఫస్ట్ టైం కదా సత్యబాబులో, పోయింది అసలు గీ రోస్ట్. సో అంటే సూపర్ ఉంది. వీళ్ళ మసాలా చూసుకోవచ్చు అసలు, మసాలా ఆహా. అసలు కొంచెం కూడా కారం, అంటే కారం ఎక్కువ లేదన్నా. కారం లేదా? కారం లేదు, పైసా అదిరిపోతుంది కదా. ఏం లేదు, కారం లేదు ఎక్కువ, మంచి గీతోటి అవుతుంది. స్వర్గం ఇదైతే, నాకు నోరు ఊరుతుంది ఆడ తింటుంటే. ఆహా జాయింట్ బిర్యానీ కంటే నాకు ఇదే నచ్చింది. తింటుంటే గీ ఫ్లేవర్ అయితే నోట్లోకి ఈజీగా వస్తుంది. మనం ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు సత్యబాబులో, ఫస్ట్ టైం ప్రాన్స్. చూడండి ఇది కూడా బాగా మసాలా తట్టి చిట్టి రొయ్యలు ఫస్ట్ టైం అనమాట. చాలా రోజుల తర్వాత ప్రాన్స్ తింటున్నా సత్యబాబులో ఫస్ట్ టైం. మన కామెంట్ కూడా అడిగారు ప్రాన్స్ పెట్టండి అని చెప్పేసి. సో ట్రై చేద్దాం. ఈ లవంగగాడు మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాడు, పక్కకు పడేయాలని. విత్ ప్రాన్స్ ఫస్ట్ బైట్. అది కూడా అదిరిపోయిందా, వేరే లెవెల్ అసలు. అవునా, నేను కూడా ట్రై చేస్తా. సూపర్ ఉంది. ప్రాన్స్ ట్రై చేద్దాం గైస్, నేను కూడా ట్రై చేస్తా. అసలు నీ శ్వాసన రావట్లేదు ప్రాన్స్. అవునా, అస్సలు రావట్లేదు అస్సలకే. అసలు స్పైసీ లేదు ఇది కూడా. అవునా, కారం లేదు. చూసుకోవచ్చు గాయస్, మీకు కలుపుకోవడం రావాలి బిర్యానీ అంటేనే మెయిన్గా. ఎంత ఒత్తు కలిపితే టేస్ట్ అయితే ఉంటుంది, మొత్తం పట్టాలన్నమాట ఆ ఫ్లేవర్. చూసుకోవచ్చు ఎంత చిన్న పీస్ రొయ్య ఈజీగా ఉడికిపోయింది, అసలు ఉడకడం కాదు ఫ్రై అయిపోయింది ఈజీగా. ఒక్కొక్క బుక్కి 2 రొయ్యలు పెట్టుకోవాలి, అప్పుడైతే టేస్ట్గా అనిపిస్తుంది. అలా కరివేపాకులతోటి
ఎట్లుంది? అద్దరిపోలే. కొంచెం కూడా పచ్చివాసన లేదు. ఇగో మా బుడ్డ తింటానే ఉంది. ఎట్లుంది? ఇప్పుడే ప్రాన్స్ తింటుంది. నాకు ప్రాన్స్ తింటుంది. ఎట్లుంది? బాగుందా? చిన్న పిల్లలు కూడా ఈజీ తినొచ్చు. కారం ఎక్కువ లేదన్న. ఉంది. కారం ఎక్కువ లేదు. కారం లేదు. ప్రాన్స్ చిన్నపిల్లలు మంచిగా తినొచ్చు. గీ రోస్ట్, చికెన్ గీ రోస్ట్ అయితే చిన్న పిల్లలు ఈజీగా తినొచ్చు. బాగా చెప్తున్నా, ఎప్పుడు ఆ చికెన్ ఫ్రై జాయింట్ కాకుండా మస్ట్ అంటే మస్ట్ ట్రై. మీరు కొంచెం మాట్లాడైనా ప్రాన్స్లో కొంచెం గ్రేవీ టైప్లో ఏదైనా వేయించుకోండి. అందుకని రైస్ క్వాంటిటీకి సరిపోదు. చికెన్ గీ రోస్ట్ అయితే సరిపోతుంది. చికెన్ గీ రోస్ట్ సరిపోతుంది. కొంచెం అది మాత్రం ఎక్స్ట్రా వేయించుకోండి. ఎందుకంటే కారం లేదు. మనం కారం ఉంటుంది అనుకుని మేము అక్కడ సైలెంట్గా తక్కువ ఉన్నా, కారం లేదు. ఇట్లుంటేనే అసలు నెంబర్ 1 ఉంది. అసలు టేస్ట్ మాత్రం లిటర్గా పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. సో గీ రోస్ట్లో కూడా కాజూస్ దిట్టంగా వేసిండు. మీరు అనుకోవచ్చు కొంచెం వీడియోలో అనీజీ ఉంటుంది, బట్ ఇట్లానే అలా ఉంటేనే ఇంక ఇట్లే ఉంటుంది. మా ఆంధ్ర స్టైల్ మాస్గా ఉంటుంది. మాస్గానే కలుపుకుంటే అంత టేస్ట్. మాస్గానే తినాలి. ఏదో స్పూన్ తోటి అట్లా ఇట్లా రెస్టారెంట్లో ఏదో బిర్యానీ తిన్నట్టు కాకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మాస్గానే ఉంటుంది. మీరు ఏమని అనుకోండి, ఏంది వీళ్ళు ఇట్లా తింటున్నారని. గీ రోస్ట్ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఫ్రై పీస్ కంటే చికెన్ ఫ్రై పీస్ కానీ చికెన్ కర్రీ కానీ చికెన్ గీ రోస్ట్ తీసుకోండి. ఒక 50 రూపీస్ ఎక్కువైనా పర్లేదు కానీ వర్త్ టేస్ట్ అనిపించేసి. గీ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుంది అసలు. చూసుకోవచ్చు అసలు మీరు ఇందులో గీ ఫ్లేవర్ మస్తు. జీడిపప్పులు కూడా అన్ని వేసిండు. ఇంత కారం ఉన్న అసలు కారమే లేదు. ఈ గ్రేవీ మాత్రం అసలు ఎంత ఎక్కువ కలుపుకొని తింటే అంత టేస్ట్. మా చిట్టి తల్లికి కూడా తినిపిస్తున్నా, మా అన్నయ్య బిడ్డ వినిక్ష. ఎగ్ ఎట్లుందే? తినా. ఎట్లుంది? కిడ్స్ కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు. చూసుకోవచ్చు. చికెన్ జాయింట్ అయితే మొత్తం లీక్ అయిందనమాట. చెప్పినా కదా, ఆ చికెన్ గీ రోస్ట్ ఫ్రాన్స్ వచ్చేసరికి డబ్బాలో పెట్టిస్తాడు. ఇది మాత్రం ఇట్లా దీంట్లోనే పెట్టియడం వల్ల మొత్తం కారిపోయింది అసలు. అబ్బో, ఇది తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలా. జాయింట్ ఆయిల్ ఇంటిమేషన్, ఆయిల్ కూడా ఫుల్ కారం ఉంటుంది. ఆయిల్ కొంచెం కవర్ లీక్ అయిందని కానీ చూస్తానికి మాత్రం ఇదే మస్తు టెంప్టింగ్ ఉంటుంది. ఆ రెండింటికంటే కూడా పీస్ ఇదే అనమాట. జాయింట్ అన్నిటికంటే ఫేమస్ సత్యబాబులో. అందరికి పేరు వచ్చింది మాత్రం ఇదే. ఆహా, మస్తు టెంప్టింగ్ ఉంది చూస్తానికి. మంచిగా ఫ్రీ అయ్యి రోస్ట్ అయ్యి ఎట్లా ఏ కలర్లో ఉంది చూడండి. ఎంత బాగా రోస్ట్ అయిందంటే కలరే అసలు చూసుకోవచ్చు. కలర్ని బట్టి మంచి ఇట్లా కలుపుకోవాలన్నమాట. కాకపోతే ఇది కొంచెం కారం ఉంటుంది. లాస్ట్ టైం తిన్నప్పుడు అయితే ఇంక కారం ఉంది. మరి ఇప్పుడు చూడాలి. అమ్మో, అద్దరిపోయే కారం అది. ఏమో చూద్దాం అన్న, కొంచెం మార్చిండి. ఎందుకంటే లాస్ట్ 2 ఐటమ్స్ తిన్నప్పుడు కొంచెం కారం లేదు కదా. ఈ చికెన్ గీ రోస్ట్ కూడా తిన్న తర్వాత తెలుస్తుంది కారం. ఫస్ట్ లేదు. మంచిగా చికెన్ పీస్తో కలుపుకొని ఉందా కారం? లేదా అంటే తగ్గించిండు. కంప్లైంట్ పెట్టారు అనమాట. చాలా మంది కంప్లైంట్ పెట్టారు కారం లేదు. ఇది మాత్రం ఇప్పుడు గుర్తుంచుకోండి మీరు, కారం తగ్గించిండు సత్యబాబులో. అంటే మేము తిన్న ఉప్పల్ బ్రాంచ్లో అయితే తక్కువ ఉంది. తక్కువ ఉందంటే తక్కువ కాదు, ఇంతకుముందు చాలా ఎక్కువ ఉందని కంప్లైంట్ అయితే. మరీ తక్కువని కాదు, ఉంది కారం ఉంది. ఇంతకుముందు ఎక్కువ ఉందని కంప్లైంట్ రాలే అన్న. అవును, ఇప్పుడు తక్కువ. సో మెయింటైన్ చేస్తాం. ఈ సత్యబాబు వాళ్ళ వీడియోలో చాలా ఫేమస్ అయింది అనమాట. వీళ్ళ కట్ట మేకింగ్ కూడా ఎంత హైజీనిక్ అంటే అంత హైజీనిక్. ఇది మొత్తం మిషనే ప్యాకింగ్ కానీ ఎంత హైజీనిక్ చేసిరో ఆ వీడియో చూడండి ఉంటుంది. కట్టలోకి ఇట్లా చికెన్ పీస్ పెట్టుకొని, ఆహా కట్ట కూడా సూపర్ ఉన్నాయి. అద్దరిపోయింది. పప్పుచారు, పప్పుచారు. ఇది కట్ట అంటే పప్పుచారు మిర్చిగా అసలు కాదు. కట్ట ఇది పాపర్ ఆంధ్ర సైడ్ కట్ట. బాబా స్కిప్ చేయకండి, అది కంపల్సరీ అది తినండి. స్కిప్ మాత్రం చేయకండి. ఇట్లాంటి ప్యాకింగ్ ఉంటే ఎక్కడైనా నిలబడి తినొచ్చు. నెక్స్ట్ మనకి వీళ్ళ బందర్ హల్వా, గీ హల్వా, బందర్ గీ హల్వా చూసుకోవచ్చు. గ్రీ ఇది యాక్చువల్గా 50 రూపీస్ అనమాట. ఇది మొత్తం గీయే. ఇంత గీ ఉందో చూసుకోవచ్చు. ఫుల్ గీ పోసిండు. వామ్మో, టెంప్టింగ్ ఉంది. టెంప్టింగ్ అయితే మస్తు టెంప్టింగ్. కొంచెం నాకు చేతిలో పెట్టు. ఒకటే స్పూన్ ఉంది, చూద్దాం. మళ్ళీ ఇంకో స్పూన్ ఎందుకు వేస్ట్ చేయడం, టేస్ట్ చూద్దాం. ఓమ్మో, నోట్ వేసుకుంటే కరిగిపోయిందిరా. వాయమ్మో, ఊరనా జీడిపప్పు చిందర కొరికిన. సూపర్ ఉంది అసలు. ఏంది తల్లి, ఇంతవరకు బిర్యానీ తిన్న వాటికంటే ఇది మస్ట్ రికమెండ్ అని చెప్తాను. సూపర్ ఉంది, మామూలుగా కాదు. 50 రూపీస్ తీసుకోకండి, మీరు తినేసి ఆ కిలోలు తీసేసుకుంటారు. అంత బాగుంది. నీ ఆఫీస్లో ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇవ్వాలన్నా ది బెస్ట్ స్వీట్. మస్ట్ రికమెండ్.
స్వీట్ అయితే ఈ స్వీట్ ఏది ఉన్నా లేకపోయినా ఈ స్వీట్ మాత్రం మస్ట్ అంటే మస్ట్ మధ్య మధ్య జీడిపప్పు లాంటివి కూడా వేసాను అనమాట. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది గాయస్ స్వీట్ మాత్రం. ఇక స్వీట్ పిచ్చోళ్ళు అయితే పండగ చేసుకుంటారు, ఎంత తిన్నా హెవీ లేదు. ఇట్లా బిర్యానీ తినదు స్వీట్. నీకు ఆడిచ్చా ఇంకో బాక్స్ నేను తినేసిన ఆల్రెడీ, బాక్స్ తినేసిన, ఎంత తిన్నా హెవీగా లేదు గాయస్. కొన్ని స్వీట్లు అయితే తింటుంటే హెవీ అవుతుంది, ఇది మాత్రం హెవీ లేదు, సూపర్ ఉంది స్వీట్. సో ఇప్పటివరకు కనుక మన వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, జర సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ టింగ్ వీడియో చూస్తున్నారు అనమాట. అంటే ఫాలోవర్స్ కంటే నాన్ ఫాలోవర్స్ చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కొట్టండి, పెద్ద పనే ఉండదు, కింద సబ్స్క్రైబ్ అని ఉంటది, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని తిని ముచ్చట్లతో మేము ఇంకొచ్చేస్తా. బాయ్.